సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ ను అసభ్య పోస్టులతో దూషించిన కేసులో ప్రధాన నిందితుడు సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డిని గుడివాడ 2వ పట్టణ పోలీసులు విచారించారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్, లోకేష్ పై ఉచ్చరించడానికి వీల్లేని పదాలతో పెట్టిన అసభ్య పోస్టులపై 2024లో అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశామని గుడివాడ సిఐ హనీష్ తెలిపారు. జగన్ కు బాబాయి వరసైన వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి వివేక హత్య కేసులోనూ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. వివేక హత్య రోజు రాత్రి సునీల్ యాదవ్ సోదరుడితో అర్జున్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్టు అభియోగాలున్నాయి. 2024లో నమోదైన కేసులో మనం అభ్యంతరకర పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు పోలీసు వారు దాని కంటిన్యూషన్గా మనం ఈయన కూడా ముద్దయ్య ఉండడంతో మనకు అప్పటి నుంచి వాంటింగ్ అయ్యి ఉన్నారు. దాని మీద మనం దీని మీద విచారణ చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్స్ రాసుకోవడం జరిగింది. దీంట్లో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరుగుతూ ఉంది.